లాస్ట్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ ధనుష్కోడి. పన్మన్ ద్వీపంలో ఉన్న ధనుష్కోడి గురించి ఈరోజు మాట్లాడదాం. రామేశ్వరం సాక్షాత్తు శ్రీరాముడు నడిచిన నేల. రామేశ్వరం చరిత్ర పురాణాలు రామనాథ స్వామి ఆలయంతో ముడిపడి ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. రామేశ్వరం తమిళనాడులో పామన్ ద్వీపంలో ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ధనుష్కోడి గురించి మాట్లాడదాం. ధనుష్కోడి రామేశ్వరానికి సమీపంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ధనుష్కోడి భారతదేశంలోని చివరి భూభాగం, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ధనుష్కోడి 2 మహాసముద్రాల కలయిక. ఇక్కడ బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రాలు కలుస్తాయి. రామాయణం ప్రకారం రామాయణంలో లంకలో ఉన్న సీతాదేవి తీసుకురావడానికి 10 తలలు కలిగిన రావణాసురుడు సంహరించుటకు శ్రీరాముడు కొన్ని వేల మంది వానరుల సహాయంతో రాళ్ళతో నిర్మించినటువంటి వారిదే రామచేతు. మనలో చాలామందికి తెలియక ఇప్పుడున్న ఈ ధనుష్కోడినే శ్రీరాముడు రాళ్ళతో కట్టించిన వారిది అనుకుంటున్నారు. నేను కూడా ఇక్కడికి రాకముందు అలానే అనుకున్నా, కానీ అది నిజం కాదు. ఇప్పుడున్న ఈ ధనుష్కోడి శ్రీరాముడు కట్టిన వారిది కాదు. నిజానికి శ్రీరాముడు కట్టిన వారిది 1964 సంవత్సరంలో వచ్చిన తుఫాను కారణంగా శ్రీరాముడు కట్టించిన వారిదే కాదు, ధనుష్కోడి మొత్తాన్ని ధ్వంసం అయిపోయింది. శ్రీరాముడు కట్టించిన వారిది కనుక ఇప్పటికీ ఉంటే శ్రీలంకకు కాలినడకతో వెళ్ళేవాళ్ళం. ఏది ఏమైనా ధనుష్కోడి లాంటి 2 మహాసముద్రాలు కలిసి అందమైన ప్రదేశం మన ఇండియాలో ఉండటం చాలా గొప్ప విషయం. ఇంతకు మీలో ఎంతమంది ధనుష్కోడి చూసారో కమెంట్ చేయండి. అలాగే భారతదేశంలో ఎక్కువగా పర్యాటక ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏదో చెప్పండి.